గీజ్గొండలో జరిగిన ప్రమాదం ఒక కుటుంబాన్ని అనాథలను చేసింది. 3 చిన్నారులను అనాథలను చేసింది. దంపతులు వారం రోజుల కిందటే కొన్న ఆటోలో కుమార్తెలను పాఠశాల వద్ద దిగబెట్టారు. టాటా చెప్పి తిరిగి బయలుదేరారు. కొద్దిసేపటికి ఎదురుగా మృత్యుశకలంలా వచ్చిన టాటా ఏస్ వాహనం వారిని బలిగొంది. వారి 3 పిల్లలను అనాథలను చేసింది. తల్లిదండ్రుల మృత వార్త విని ఆ చిన్నారుల గుండె పలిగింది. ఇంటి దగ్గర అమ్మానాన్నల కోసం ఎదురు చూస్తున్న 5 ఏళ్ల కుమారుడు వారు ఇక రారని తెలిసి వెక్కి వెక్కి ఏడవసాగాడు. ఈ దుర్ఘటన వరంగల్ జిల్లా గీజ్గొండ మండలంలో చోటు చేసుకుంది. స్థానిక పోలీసుల కథనం ప్రకారం వరంగల్ నగరం కరీమాబాద్లోని ఉర్సు ప్రాంతానికి చెందిన ఎండి సుబాన్, ఆయన భార్య సమ్రీన్లకు కుమార్తెలు సుమయ, సోని, కుమారుడు నవాజ్ ఉన్నారు. కాశీబుగ్గలోని చార్బౌలిలో ఓ అద్దె ఇంట్లో ఉంటూ ఆటో నడిపి కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వారం కిందటే సొంతంగా సిఎన్జి గ్యాస్తో నడిచే ఆటో కొన్నారు. శుక్రవారం ఉదయం దంపతులు 2 కుమారుడిని ఇంటి వద్ద వదిలేసి కుమార్తెలను ఆటోలో పినవారి వీధిలోని ప్రభుత్వ పాఠశాలలో దించారు. వరంగల్లో సిఎన్జి గ్యాస్ కోసం రద్దీగా ఉంటుందని గీజ్గొండ మండలం దస్రునాయక్ తండా దగ్గర ఉన్న సిఎన్జి గ్యాస్ బంకుకు వస్తుండగా కోటగండి వద్ద నర్సంపేట వైపు అతివేగంగా వస్తున్న టాటా ఏస్ వాహనం వీరి ఆటోను బలంగా ఢీకొంది. ఈ ఘటనలో సమ్రీన్ అక్కడికక్కడే దుర్మరణం చెందగా తీవ్రంగా గాయపడిన సుబాన్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. దంపతులు 2 మృతి చెందడంతో 3 చిన్నారులు అనాథలయ్యారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం సాయంత్రం ఇంటికి తీసుకొచ్చిన మృతదేహాలను చూసి పిల్లలు చేసిన రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. ప్రమాదానికి కారకుడైన టాటా ఏస్ వాహనం డ్రైవర్ సంగెం మండలం గాంధీనగర్కు చెందిన గడ్డం యశ్వంత్ పరారీలో ఉన్నాడని సుబాన్ మామ సోఫియా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.